Hi guys. చాలా రోజులు అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో పోస్ట్ చేసి 4 వీక్స్ అయింది. ఏమైందిరా బాబు అంటే చాలా జరిగినాయి ఈ 4 వీక్స్లో. మేము కొత్త షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. త్వరలోనే దాని గురించి కూడా అనౌన్స్మెంట్లు అన్నీ వస్తాయి. దానికోసం నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఇంకా ఏం జరిగిందిరా అంటే మధ్యలో ఫీవర్ వల్ల ఒక వారం మొత్తం దెంగేసింది అది. సో ఒక వారం అనుకోండి. దాని తర్వాత ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండేసరికి రైట్ ఎగ్జామ్స్ మడ్డగుడు ప్లస్ పండగ దివాళీ కూడా వచ్చింది కాబట్టి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని కొంచెం యూట్యూబ్ నుంచి బ్రేక్ తీసుకున్నా. కానీ ఇప్పుడు నుంచి ప్రతి వీక్ మీకు ఒక్క వీడియో అయినా దింపుతా ఫ్రెండ్స్. ఇదైతే మాట అయితే ఇవ్వను కానీ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నుంచి కన్సిస్టెన్సీ. విష్ణు అంటే కన్సిస్టెన్సీ అంటే విష్ణు, టైం అంటే కౌశిక్ అంటే టైం. సో ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే మనం ఏం చేయబోతున్నామో ఏం చేసామో అదే చేయబోతున్నాం అనమాట. ఏం మాట్లాడుతున్నావు? టాలీవుడ్ ముచ్చట్లు చూసేద్దాం, టైం వేస్ట్ చేయను. సో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. As someone famously said, సాహో తీసినోడు శోషంగ్ రెడెంప్షన్ తీస్తాడా, ఇంకో సాహోనే తీస్తాడు. ఇది సటిల్గా ఓజీ గురించే అని నాకు తెలుసు. చెప్పాలంటే ఓజీ ఒక మంచి సినిమానే ఫ్రెండ్స్. అనవసరంగా అంటే మంచి సినిమా స్టోరీ లేదు, ఇది లేదు కదరా. ఏం మంచి సినిమారా అంటే అప్పుడప్పుడు స్టోరీ అవసరం లేదు, జస్ట్ ఆ వాక్ కోసమే చూడాల్సింది. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. Celebrating the Anil Ravipudi daily serial aesthetic makes even green screen look like live locations, makes even live locations look like green. Guys, మీసాల పిల్ల గురించి మాట్లాడాల్సిందే. సాంగ్ బాగుంది. నాకు యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ నాకు సాంగ్ ఎక్కేసింది వింటున్నా. ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద ఎవడు దింగాడు. కానీ విజువల్స్ ఏంటి అలా ఉన్నాయి నాకు అర్థం కావట్లే. గ్రీన్ స్క్రీన్ అనుకున్నా నేను ఫస్ట్ లో, అంటే కానీ రియల్ లొకేషన్ అంట. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నాకు ఇప్పుడు కూడా విజువల్ చూస్తే ఏదో సెట్ వేసి వీళ్ళు చేసినట్టు ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ కెమెరా వర్క్ ఏంటో నాకు అర్థం కావట్లే, కానీ చాలా బ్యాడ్గా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు గోదావరి గట్టు చూస్తావు అనుకో, గోదావరి గట్టులో విజువలైజేషన్ చాలా బాగుంటుంది. వెంకటేష్ వచ్చి ఒక టెరెస్ పైన ఇంకో టెరెస్ పైన ఒక మంచి యాస్థెటిక్ ఫీల్ ఒక ఊరు వైబ్ ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది విజువల్ గా. కానీ దీంట్లో ఏంటంటే చాలా ఫేక్ గా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది మీసాల పిల్లలు మాత్రం. సో ఇవాళ యాక్చువల్లీ ఇవన్నీ పక్కన పెట్టేసండి. నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే దివాళీకి విన్నర్ ఎవడ్రా అని మీరు నన్ను అడగండి, నేను చెప్తా. నాకు పర్సనల్ గా రెండింటిది రివ్యూస్ చెప్తా. నేను చూసిన మూవీస్ డూడ్ తెలుసు కదా. కే ర్యాంప్ నేను చూడలే. కే ర్యాంప్ ఎందుకంటే ఇక్కడ షో పడినా నాకు టైం దొరకదు చూడడానికి. తీస్తుండగా 2 రోజులు పెట్టి తీస్తాడు ఇక్కడ. సో నేను చూసిన మూవీస్ లో అయితే దివాళీ విన్నర్ చెప్పాలంటే ఫస్ట్ మనం క్రోనలాజికల్ ఆర్డర్ లో వద్దాం. ఫస్ట్ నేను చూసిన సినిమా డూడ్ అన్నమాట. ఫస్ట్ లో చూసినప్పుడు నా మూవీ నచ్చింది. మూవీ యాక్చువల్ గా నచ్చింది నాకు. అంత నెగిటివిటీ ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతుంది. నెగిటివిటీ కూడా ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ వరకు మనల్ని హోల్డ్ చేస్తుంది, సెకండ్ హాఫ్ లో దాని కాన్సెప్ట్లు కొన్ని మందికి ఎక్కుతుంది. నాకు హాఫ్ ఎక్కింది, హాఫ్ ఎక్కలే. సో ఓవరాల్ గా మూవీ చూసుకుంటే నాకు నచ్చింది. మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ థింకింగ్ కేపబిలిటీ బట్టి ఉంటుంది. అంటే మీరెంత తీసుకోగలుగుతారు దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ చాలా గుండె ధైర్యం అన్ని మంచిగా ఉన్నాయంటే మీకు నచ్చచ్చు. లేకపోతే ఇప్పుడు సయ్యారా మూవీ చూసి చచ్చిపోయేటట్టు చేశారు చూడు, ఆ టైప్ బ్యాచ్ అంటే మీరు ఈ సినిమా చూసి చచ్చిపోతారు సెకండ్ హాఫ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం ట్రామా టైప్స్ లోనే వెళ్తూ ఉంటుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే ఫర్ మీ ఇట్స్ అన్ ఎంజాయబుల్ వాచ్. నాకైతే పిచ్చిగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు బాగా అనిపించింది, కానీ ఇంటికి వచ్చాక దాని సాంగ్స్, ఆల్బమ్, సాయిగాడు మొత్తం మైండ్ లో ఎక్కించేసాడు మ్యూజిక్ మొత్తం. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు మళ్ళీ థర్డ్ టైం కూడా వెళ్ళాలనిపిస్తుంది. నాకైతే పిచ్చిగా ఎక్కింది మూవీ. సో
సో ఓవరాల్గా డూడ్కి నేను ఒక 3.5 out of 5 అలా ఇస్తా. ఎందుకంటే నాకు ఎక్కింది, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, ఇది నా ఒపీనియన్. నాకైతే పర్సనల్గా డూడ్ చాలా ఇష్టం, నచ్చింది నాకు. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? తెలుసు కదా గురించి చెప్పాలంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వాచ్ అన్నమాట. అది ఎలా ఉందంటే చెప్పలేను. అని కొన్ని మూవీస్ ఉంటాయి ఫ్రెండ్స్, అరే బాగుందా అంటే చెప్పలేవు, అరే బాగాలేదా అంటే కూడా చెప్పలేవు, నీ మైండ్లో తిరుగుతుండదు. అంటే ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ చూసాక నేను ఆలోచించా అంతే, నాకు వేరే ఏం అర్థం కావట్లే. మూవీ ఎలా వెళ్తుందంటే, థియేటర్లో కూర్చున్నా ఫ్రెండ్స్, మూవీ వెళ్ళిపోతూ ఉంది, నేను చూస్తూనే ఉన్నా. ఇంటర్వల్ వచ్చేసి అయిపోయింది, పాప్కార్న్ కోసం కొనుక్కొని మళ్ళీ వచ్చా, మళ్ళీ అలానే వెళ్ళిపోయింది, మూవీ అయిపోయింది. సో నాకు చెప్పాలంటే సాంగ్స్ విషయంలో తమన్ నాకు తెలిసి 3 సాంగ్లు ఉన్నాయి అనుకుంటే, దానిలో నాకు 2 సాంగ్లు నచ్చాయి. 3వ సాంగ్ ఏదో మందు సాంగ్ టైప్స్ ఉంది, అది బాబాయ్ అనే ఏదో సాంగ్ ఉంది, అది నాకు ఎక్కలే పర్సనల్గా. బీజిఎం అయితే నాకు ఓకే అనిపించింది, అంతలా ఏమనిపించలేదు. తమన్ ఓజీ నుంచే మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా అదే బీజిఎం కొట్టినట్టు ఉంది. కానీ మూవీ స్టోరీ, మూవీ కాన్సెప్ట్ గురించి నేను చెప్తే, నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్టింగ్ వాచ్ అనిపించింది. మెయిన్లీ సిద్ధుది ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో నాకు నచ్చింది. ఎంత పెంట జరిగినా చాలా కామ్గా, హంబుల్గా ఉంటాడు, విచ్ చాలా కొత్తగా అనిపించింది. అంటే డీజే టిల్లు క్యారెక్టర్ చేసినోడు ఈ టైప్ క్యారెక్టర్స్ కూడా చేస్తాడన్న ఒక నమ్మకం అయితే నాకు సిద్ధు మీద వచ్చేసింది. పర్సనల్గా నాకైతే ఈ మూవీ ఇట్స్ అ నైస్ వాచ్, ఇట్స్ అ నైస్ వన్ టైం వాచ్ అన్నట్టు అనిపించింది, తెలుసు కదా. నేను పర్సనల్గా నన్ను రేటింగ్లు ఇవ్వని అడిగితే నేను ఒక 3 out of 5 ఇస్తా. సో నాకైతే పర్సనల్గా నేను చూసిన మూవీస్లో నాకు దివాళీ విన్నర్ డూడ్ నాకు పర్సనల్గా కూడా చాలా గుచ్చుకుంది. అంటే సినిమా ఎలా ఉంటుంది అంటే, డూడ్ కనెక్ట్ కూడా అవుతావు, కానీ నిన్ను గుచ్చుకుంటుంది గుండెల్లో ఇలా పిన్ను. సో జస్ట్ ఇవాళ వీడియో మెయిన్ రీజనే నేను ఈ డూడ్ తెలుసు కదా గురించి మాట్లాడడం కోసం. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదో ఒకటి టాలీవుడ్ ముచ్చట్లు ఏదో మంచి కాంటెంట్ దొరికితే అప్పుడు మళ్ళీ వస్తా, కొత్త వీడియోస్తో మళ్ళీ వస్తా, కొత్త కంటెంట్ వస్తా. ఈసారి మాత్రం కన్సిస్టెంట్గా వస్తూనే ఉంటా, బ్రేక్ అయిపోయింది. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.